హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జీఎస్ డేటా ల్యాబ్. చూడండి, మనం ఎక్సెల్‌లో ఇలాంటి ఒక ఇన్వాయిస్ కూడా జీఎస్టీ ఇన్వాయిస్ మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్వాంటిటీ, ప్రైస్ ఉందండి. ఫస్ట్ మనం అమౌంట్స్ కనుక్కుందామండి. ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ వచ్చేసి యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ కదండీ. యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు అమౌంట్ వచ్చేస్తదండి. దీన్ని మీరు ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. సో, మిగతా వాటన్నిటికి అమౌంట్స్, టోటల్ అమౌంట్స్ వస్తాయి. ఇక్కడ మనం సబ్ టోటల్ కనుక్కుందామండి. మీరేం చేస్తారంటే దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అనండి. మీకు సబ్ టోటల్ వస్తది. ఇక్కడ డిస్కౌంట్ కదండీ. డిస్కౌంట్ 10% ఉంది చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు నేను సబ్ టోటల్ మీద డిస్కౌంట్ 10% తోటి మల్టిప్లై చేయండి. 10% డైరెక్ట్ మీకు ఇక్కడ డిస్కౌంట్ వాల్యూ వస్తదండి. ఇక్కడ టాక్సబుల్ అమౌంట్ వచ్చేసి సబ్ టోటల్ మైనస్ ఇ ఇది చూడండి, డిస్కౌంట్ వాల్యూ చేసేయండి. మీకు టాక్సబుల్ అమౌంట్ వస్తది. సో, మనం ఈ టాక్సబుల్ అమౌంట్ మీద చూడండి, జీఎస్టీ చూద్దాం. ఎస్‌జీఎస్టీ 9% కదండీ. ఈజ్ ఈక్వల్స్ టు టాక్సబుల్ అమౌంట్ ఇంటూ 9% చూడండి. ఎస్‌జీఎస్టీ వచ్చేసి 2620 అండి. సీజీఎస్టీ 9% కదండీ. ఇది కూడా టాక్సబుల్ అమౌంట్ ఇంటూ 9% మీకు సీజీఎస్టీ వస్తది. చూడండి. ఇప్పుడు గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకేమవుతదండి, టాక్సబుల్ అమౌంటు ప్లస్సు ఎస్‌జీఎస్టీ ప్లస్ సీజీఎస్టీ ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు గ్రాండ్ టోటల్ వచ్చేస్తది. మీకు టోటల్ అమౌంట్, టాక్సబుల్ అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేస్తదండి. సో, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వాల్యూస్ కూడా అప్డేట్ అవుతాయి. మనకు క్వాంటిటీ అప్డేట్ అయినా, ప్రైస్ అప్డేట్ అయినా చూడండి, టోటల్ మనకు వాల్యూ చేంజ్ అయితాయి డైనమిక్‌గా. సో, ఈ విధంగా మీరు జీఎస్టీ ఇన్వాయిస్ కూడా ఎక్సెల్‌లో క్రియేట్ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. సో, హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. థాంక్ యూ.